వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు సమాచారం. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కో శివార్లోని నోవో ఓగర్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికి గాను వారిని విడుదల చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారని అధికారిక వర్గాల సమాచారం. కాగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో భారత్ నుంచి తీసుకెళ్లిన యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకున్నది. ఈ క్రమంలో 2 భారతీయులు మృతి చెందారు. తమను ఉద్యోగాల పేరుతో మోసం చేసి సైన్యంలో చేర్చారని సుమారు 2 డజన్ల మంది ఆరోపిస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని గత కొంతకాలంగా వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్తో విందు సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి పౌరులను తీసుకెళ్లి రష్యా సైన్యంలో బలవంతంగా చేర్చినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన మొయినుద్దీన్ చిప్పా, క్రిస్టినా అనే వ్యక్తులు మానవ అక్రమ రవాణా ద్వారా రష్యా సైన్యంలోకి యువకులను పంపినట్టు తేలింది. మంచి జీవితం, విద్య, భారీ జీతాతో ఉద్యోగాల పేరుతో యువతను రష్యాకు తీసుకెళ్లి ఆ యువకులను అక్కడకు చేరుకున్న తర్వాత వారి పాస్పోర్టులు లాక్కుంటారు. అనంతరం రష్యా తరఫున ఉక్రెయిన్తో యుద్ధంలో చేరేలా బలవంతం చేస్తారు. ఈ క్రమంలోనే యుద్ధంలో పాల్గొన్న కొందరు యువకులు తీవ్రంగా గాయపడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న యువకులను భారత్కు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తాజాగా మోదీ రష్యా పర్యటనలో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.